వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తేట. ఆ ఎత్తినప్పుడు అందరూ చూస్తూ పరవశించిపోయారు ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. ఆ స్వామి వ్యత్యస్తాంఘ్రి అయి కాలు మీద కాలు వేసి ఆ పర్వతాన్ని ఎత్తంతసేపు లీలగా పట్టుకున్నాక ఇంద్రుడు కురిపించి వర్షం కురిపించి విసిగిపోయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను కొండ దించుతాను, అందరూ బయటకు వెళ్ళానంట. ఇలా బయటకు వెళ్ళిన వాళ్ళల్లో యశోదమ్మ బయటకు అలా ఉండిపోయింది, స్తబ్దంగా ఉండిపోయింది. ఆ స్వామిని చూసి కృష్ణస్వామి ఆ పర్వతాన్ని పెట్టి రాగానే అందరూ వెళ్ళి కృష్ణుడి చుట్టూ చుట్టేశారు. ఆయన ఎత్తుకున్న వాళ్ళు కొందరు, ముద్దు పెట్టుకున్న వాళ్ళు కొందరు, ఒకరి చేతిలోంచి ఒకరు లాగేసుకుంటున్న వాళ్ళు కొందరు. కానీ దూరంగా ఏమీ చేయకుండా అలా నిలబడిపోయిందిట యశోదమ్మ. ఎందుకంటే ఆ స్వామిని ఎత్తుకోవాలని కూడా ఆమెకు తెలియలేదు. నా స్వామి ఇంత బ్రహ్మాండమైన కార్యం చేశాడా. ఒక మహాస్థితిలో గెలిపి సమాధి స్థితిలో గెలిపోయింది ఆవిడ. శరీరం చేతనావస్థ లేదు. ఎప్పుడైతే దూరంగా ఉండి నిజంగా తనని ఎత్తుకుంది ఆవిడే, ఆయనకి తెలుసది. వెంటనే ఈ మందనంతటిని తొలగించుకుని వెళ్ళి అమ్మ అని చేతులు చేస్తే ఆయన దుమికేట ఆవిడికి. అప్పుడు ఆవిడికి చేతన వచ్చిందిట. ఇలాగా ఆ స్తబ్దత అనే విషయం అంత చక్కటిది. బాహ్యస్పృహ లేని అవస్థనే స్తబ్దత అన్నారు. అయితే వేదాంతపరంగా స్తబ్దత అంటే నైష్కర్మ్య సిద్ధి అని చెప్పబడుతున్నది. నైష్కర్మ్య సిద్ధి వాడికి ఈ కర్మ నేను చెయ్యాలి, ఈ కర్మ కావాలనేటువంటి విషయం ఉండదు. ఒక యంత్రం వలె చేస్తూ ఉంటాడు. మనం ఉదయం పూట బ్రష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం. దానికోసం రాత్రి నుంచి ధ్యానిస్తామా, రేపు బ్రష్ చేస్తాను అని అది పట్టుకుని ఆహా ఎంత చక్కగా బ్రష్ చేస్తున్నానో అని పరవశిస్తామా? అంటకుండా పని చేయడం చేస్తున్నాం. మనం ఏమీ అంటుకోవట్లేదు, పని మాత్రం జరిగిపోతుంది. అలాగే వాళ్ళు కర్తవ్య కర్మలు, లౌకిక కర్మలు చేస్తూ ఉంటారు తప్ప వాటి పట్ల స్పృహ కలిగి ఉండరు. అలాగని మనం ఏమీ ఏకాగ్రత చూపించలేదని చెప్పి అరకొరగా తోవుకుంటామా? లేదు కదా, అది సమగ్రంగానే చేస్తున్నాం. అయినప్పటికీ అదే పరమావధి అని దాంతో అంటుకోవట్లేదు. అది ఎంత తేలిగ్గా మనం చేస్తున్నామో మహాత్ములు ఈ కర్మను అలాగే చేస్తుంటారు జీవితంలో ఉన్నంత కాలం. కానీ వారి అంతరంగం మాత్రం నైష్కర్మ్య స్థితిలో ఉంటుంది. దాన్ని స్తబ్దత అని అంటారు. ఇక తర్వాత మాట చెప్తున్నాడండి ఆత్మారామ. ఎందుకంటే భగవంతుడితో ఆనందించడం అనే విషయం అనేది సృష్టిలో ఎవరో ప్రతి వాళ్ళు దేనితో ఒక దానితో ఆనందిస్తున్నారు. ఇవాళ ఒక వస్తువు వచ్చు, రేపు ఒక వస్తువుతో వచ్చు. కానీ వాడు ఒక వస్తువుతో ఆనందిస్తున్నాడు, భక్తుడు భగవంతుడితో ఆనందిస్తున్నాడు. ఏమిటి ప్రత్యేకత దానిలో? కానీ నువ్వు ఆనందిస్తున్నవన్నీ బాహిరమైనవి, భగవంతుడు అంతరంగ సంబంధి అయిన విషయం. కనుక ఆత్మారామ అది ముఖ్యమేనండి. ఆత్మారామ ఒక వస్తువు వల్ల ఆనందం పొందడం అనేది ఎంత పరాధీనమండి. ఆ వస్తువు ఉంటే ఆనందం, వస్తువు పోతే బాధ. ఎంత పరాధీనులుగా బతుకుతున్నాం మనం. వేదమాత చెప్తోంది ఇండిపెండెంట్గా బతుకు. డిపెండెంట్స్ ఏంటి నీకు? అది ఉంటేనే నాకు ఆనందం, అది పోతే బాధ అంటే ఎంత దౌర్భాగ్యమయ్యా నువ్వు. ఏది ఉన్నా, ఏది పోయినా, ఏది ఎప్పుడు ఉంటుందో అదే నువ్వు. దాన్ని పట్టుకో. దాన్ని పట్టుకుంటే ఈ నిరాధారమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. దాన్ని నిరాలంబం అన్నారు. ఏ ఆలంబనం లేదు ఇక్కడ. ఏదో ఒక ఆధారం ఏంటి? అది ఎక్కడుంది? ఆత్మారామ. ఇన్ని ఉండడానికి ఏది ఆధారమో ఆ పరమాత్మని పట్టుకోవయ్యా. దాన్ని పట్టుకున్నావు ఎప్పుడు ఆత్మారాముడు అవుతున్నా, నీలో నువ్వే ఆనందిస్తున్నావు. తన యందు తాను ఆనందించేవాడు, అంతేగాని బాహిరమైన విషయం కాదు. మీరు కృష్ణ పరమాత్మని ధ్యానించారు, ధ్యానిస్తే ఒక ఆనందం అనుభవించారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? అక్కడే ఆయన ఆవిర్భవించాడు. అందుకే ఆనంద స్ఫురద అనుభవాభ్యాం నతిరియం అన్నారు శంకర్ల వారు. కళాభ్యాం చూడాలనుకుంట శశికళాభ్యాంలో ఎక్కడొస్తున్నాడు ఆయన? ఆనందస్ఫురదనుభవాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం అది చూపిస్తున్నాడు. కానీ ఎక్కడొస్తోంది అది? నీ అఖండమైన ఆత్మస్వరూపమైన ఆ పరమాత్మయే నీ అనుభూతిలోకి వస్తున్నాడు. మిగిలినవన్నీ కూడా బాహిరమైనటువంటివి. అయితే బాహిరమైనవి నిజానికి వాటిలో ఆనందం ఉందా అంటే ఈ ఆనందం అనే లైట్ దాని మీద ఫోకస్ చేసి అది లైట్ అనుకుని పట్టుకుంటున్నావు, కానీ అది స్వయం ప్రకాశం కాదు. ఈ లోపల ఉన్న ప్రకాశం దాని మీద ఆరోపించుకుని అనిపిస్తున్నావు, కానీ లోపల స్వయం ప్రకాశ వస్తువు, స్వయం ఆనంద వస్తువు ఉంది. ఈ స్వయానంద వస్తువు ఏదైతుందో దానిని పట్టుకుని ఉండేటటువంటి వాడు ఆత్మారాముడు అన్నారు. భక్తులను ఆత్మారాములు అన్నారు. ఇంకో ఈ రాములు ఉన్నారు ఇద్దరు. ఈ రాముల గురించి మనకు అందరికీ శుభ్రంగా తెలిసి వీడే అర్థం కాడు ఇక ఆత్మారాముడని, ఎందుకంటే అబ్స్ట్రాక్ట్. మిగిలిన రెండు గురించి చెప్పుకుందాం మనం. ఇంద్రియారాములు, విషయారాములు, ముగ్గురు రాములు ఉన్నారండి మనకి. రాముడు అంటే రమించువాడు రాముడు, ఆనందించేవాడు రాముడు. మనము రాములమే, మనము ఆనందిస్తూ ఉంటాం. ఎక్కడ ఆనందిస్తూ ఉంటాం? ఇంద్రియారాములు. విషయారాములు రెండోవారు. ఇంద్రియారాముల కంటే విషయారాములు కొంత బెటర్. అది ఎలాగో అంటే ఒక మనిషి వల్ల తన ఇంద్రియాలను దలుచుకున్నవాడు ఆ మనిషి సుఖంగా ఉన్నాడా కష్టంగా ఉన్నాడా పట్టించుకోడు. ఒక భృత్యుడున్నాడు,
వాడి వల్ల వీడికి కొన్ని పనులు జరగాలి, వాడి ఇంద్రియాలకు కావాల్సినవి లభించాలి, సంపద అనండి, ఆహారం అనండి. వాడిని ఎంత హింసించైనా కష్టపెట్టైనా సంపాదిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు ఆ భృత్యుడనే విషయాన్ని పట్టించుకోకుండా తన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం అనే విషయాన్ని పట్టించుకుంటున్నాడు. వీడు ఇంద్రియారాముడు, వీడు దుర్మార్గుడు, వీడు మహాప్రమాది. వీడు ఎందుకంటే అవతల వాళ్ళని హింసనే పెడతాడు. వాడి సుఖంతో పని లేదు, కష్టంతో పని లేదు వీడికి. విషయారాములు కొంతమంది ఉన్నారు. విషయారాములు ఎలాంటి వాళ్ళంటే ఒక వస్తువుని ప్రేమగా చూస్తూ అయ్యో అది ఎక్కడ కష్టపడిపోతుందో అని బాధపడుతూ, అది ప్రియంగా ఉండాలని తపరపడిపోతూ ఇలాంటి బ్రతుకులు మనం చూస్తున్నాం. వీళ్ళు విషయారాములు అంటారు. ఇద్దరు రాములకి పెద్ద వ్యాసాలు రాయక్కర్లే, అందరికీ తెలిసినదే ఈ రాములు. అసలు రామం ఆత్మారామం. తన యందు తాను ఆనందించుట అంటే, తన యందు అంటే ఇక్కడ ఆత్మ ఎవడు? అందరి జీవులకి ఒకటే ఆత్మ. అంటే భక్తులకు మరో ఆత్మ ఉండదండి, పరమాత్మే వాళ్ళ ఆత్మ. కనుక పరమాత్మ యందు ఆనందించేవాడు ఆత్మారాముడై కూర్చున్నాడు. పరమాత్మ ఆత్మారాముడు ఎలా అవుతాడు? దానికి భాగవతంలోనే మళ్ళీ వెళుతున్నాం మనం. బ్రహ్మదేవుడు గోప బాలకుల్ని లేగల్ని దాచేసిన తర్వాత పరమాత్మ వాళ్ళ రూపాలన్నీ ధరించి ఎవరిళ్ళకి వాళ్ళకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎవరికి అనుమానం రాకుండా ప్రవర్తించాడు. అది మనకు తెలిసిన విషయమే. ఆ గోపబాలుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండేవాడు. వాళ్ళకి నత్తుంటే ఈయనకి నత్తి చూపించాడు. వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాడో ఆ వస్త్రాలు, వాళ్ళు ఈ పింఛం ఎటు పెడితే అటే ఎలా ఉండేవాళ్ళు. అలాగే మేనరిజంలో కూడా తేడా లేదు. వాళ్ళు ఎవరండి చేయగలరు? ఏ నటుడు అలా చేయలేడు, ఈయన మాత్రం చేయగలడు. ఎందుకంటే అన్ని రూపములు ఏర్పరిచిన మహానుభావుడు ఆయన. ఆ కారణం చేత ఇన్ని రూపాలు ధరించగలిగాడు. ఈ ధరించినప్పుడు ఈ గోప వనితలందరికీ కూడా అంతవరకు వీళ్ళు నా పిల్లలు అనిపించేది. కానీ కృష్ణుడి పిల్లల రూపంలో వచ్చినప్పుడు వీళ్ళు పిల్లలుగా కనిపిస్తున్న తమ పిల్లలు అనిపించట్లేదట. అప్పుడు ఒకరితో ఒకరు అనుకున్నారు, ఏమిటో కానీ నీ పిల్లాడి సంగతి తెలియదు, కానీ నా పిల్లాడిని ఈ మధ్య కొంతకాలమే చూస్తున్నాను. నా పిల్లవాడికి స్నానం చేయించేటప్పుడు ఒక ఆనందం ఉండేది, కానీ ఇప్పుడు స్నానం చేస్తుంటే కృష్ణుడికి స్నానం చేస్తున్నంత ఆనందంగా ఉంది, కృష్ణుడికి భోజనం పెడుతున్నంత ఆనందంగా ఉంది, కృష్ణుడిని ఎత్తుకున్నంత ఆనందంగా ఉంది. అంటే నా పిల్లాడిని ఎత్తుకుంటున్న ఆనందం కంటే ఎక్కువగా ఉంది అని చెప్తోంది. అంటే అర్థం ఏమిటి? తన పుత్రుడి వల్ల పొందే ఆనందం కంటే ఎక్కువ కృష్ణుడి వల్ల పొందుతోంది ఆ తల్లి. సృష్టిలో ఏ తల్లి అయినా అన్ని ఆనందాల కంటే పుత్రుడి వల్ల పొందే ఆనందమే ఎక్కువ, అంతే కదండి. అలాంటిది పుత్రుడి కంటే ఎక్కువ ఆనందం అనుభవిస్తున్నది అంటే ప్రేయ పుత్రాత్ విత్తాత్ అని మనకు మంత్రం చెప్తోంది, ఉపనిషత్ మంత్రం. అంటే విత్తము కంటే పుత్రుడి కంటే ఇష్టమైన వస్తువు ఆత్మ అని చెప్తున్నది. కనుక పుత్రుడి కంటే నిజంగా నువ్వు నీకు ఇష్టం. పుత్రుడు నీకు ఎందుకు ఇష్టమయ్యాడు? వాడికి అన్నీ ఇష్టంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు అనమాట. అంటే ఎవరి కోసం? నీ ఆనందం కోసమే నువ్వు చూస్తున్నావు కదా. పుత్రుడు హాయిగా ఉంటే నీకు ఆనందం. అంటే నీ ప్రయోజనం పుత్రుడు హాయిగా ఉండడమా, నీకు ఆనందం రావడమా? నీకు ఆనందం రావడమే ప్రయోజనం. ఇప్పుడు చెప్పండి, ఎవరి ఇష్టం నీకు? నీకు నువ్వే ఇష్టం. ఇది కొంచెం ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. కనుక ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆ ఆత్మ యొక్క దీనికోసమే నువ్వు చూస్తున్నావు. అలాంటిది పుత్రుడి కంటే ఈయన ఎక్కువ ఇష్టం అయ్యాడంటే అర్థం ఆత్మయే కృష్ణుడు అని చెప్పడం. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని చెప్పడం. అందుకే సర్వజీవులలో ఎవడు ఆత్మయ్య ఉన్నాడో ఆయన కృష్ణుడు. ఈ మాట చెప్తే క్వశ్చన్ మార్క్ ముఖాలు చాలా వస్తాయి. ఎందుకంటే కృష్ణుడు అంటే వైకుంఠంలోనో బృందావనంలో ఉన్నాడంటాం, కానీ నా ఆత్మయే కృష్ణుడే నేను ఒప్పుకుంటాను. ఎలాగండి అంటే ఆ ఒప్పుకోవాలంటే పరమ ప్రేమ రూప అయిన భక్తి ఉంటే అప్పుడు తెలుస్తుంది. అది తెలిసినవాడు ఆత్మారాముడు, తన యందు తాను ఆనందించువాడు అని ఇక్కడ వివరించారు. కనుక అటువంటి ఉన్మత్త భావాదులతో ఉన్నటువంటి వాడు యదా గ్రహగ్రహస్థ ఇవ క్వచిత్ అని కూడా మరొక చోట చెప్తున్నాడు. గ్రహగ్రస్తుల వలె ప్రవర్తిస్తూ ఉంటే వాడు జీవితంలో ఉన్నంతకాలం ప్రవర్తిస్తుంటాట. అలాంటప్పుడు ఇంకా జీవితం ఎందుకండి? బయట వాటితో అవసరం లేనప్పుడు అలా ఎందుకు తిరగాలి అంటే కర్మ అనేది ఉంది గనక దేహంలో ఉన్నాడు, కానీ వాడు ఆత్మంతా కృష్ణమయంగానే ఉన్నదయ్యా. అందుకు ఆ స్థితిలో ఏమవుతున్నదంటే వాడు ప్రారంధ కర్మ మిగిలిన్నాయి కదా, అవన్నీ నిర్దగ్ధ బీజానుశయో మహీయస భక్తి ప్రయోగేణ సమేత్యధోక్షజం అని చెప్తున్నాడు. వాడి కర్మ బీజములన్నీ నిర్దగ్ధములైపోతున్నాయి, పూర్తిగా దగ్ధములైపోతున్నాయట. మరి వాడికి జన్మరాహిత్యాన్ని వెళుతున్నాడు. కనుక యజ్ఞాత్వా యత్ప్రాప్య యల్లబ్ధ్వ, మూడింటిని ఎంత అందంగా ఎక్కడెక్కడ ఎలా ప్రయోగించాలో అక్కడక్కడ అంత అద్భుతంగా ప్రయోగించాడు ఇక్కడ. కనుక విషయారామ ఇంద్రియారామాలను మించిన ఆత్మారామం అనే గొప్ప లక్షణం ఉంది. అదయ్యా భక్తి అంటే. భక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయి అని భక్తి స్వరూపం, భక్తుడి లక్షణాలు ఇంతవరకు చెప్పారు. అటు తర్వాత నుంచి ఉండకూడని లక్షణాలు చెప్తున్నాడు. ఎన్ని చెప్తున్నా ఇదంతా టోటల్గా భక్తి యొక్క స్వరూపాన్ని చెప్పడమే గనక ఇప్పటి వరకు చెప్పిన దాన్ని అనురోధ అధికరణము అని అంటారు. అంతా
ఏవేవి ఉండాలో ఇంతవరకు చెప్పడం వచ్చింది. ఇక్కడి నుంచి నిరోధము, నిరోధాధికరణము అని అంటారు దీన్ని. నిరోధము అంటే ఉండకూడని లక్షణాలు గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మనకు ఒక్కడ అర్థమైంది, ప్రేమే భక్తి అని. ఈ ప్రేమ అనేక చోట్ల వాడుతున్నాం కదా, అది ఇది ఒకటేనేమో అంటే ఒక సిద్ధుడు అంటాడు, ప్రేమకి కామానికి వెంట్రుక వాసి తేడా ఉందయ్యా అన్నాడు. అతి చిన్న తేడా. ఇటు వచ్చేవా క్షుద్రం, అటు వెళ్ళేవా దివ్యం. అందుకు తెలియక మనం ఏం చేస్తున్నామంటే కలిపేస్తూ ఉన్నాం. కనుక నేను ఇంతవరకు వర్ణించిన పరమ ప్రేమని నువ్వు ఎక్కడ లౌకికమైన కామన అనుకుంటావేమో. అందుకు ఆచార్యుడు ఇక్కడ ఒక్కసారి మన ఆలోచన అటువైపు వెళ్ళనివ్వకుండా 7వ సూత్రం ప్రారంభిస్తున్నాడు. సా న కామయమాన నిరోధ రూపత్వాత్ అని చెప్పాడు. సా న కామయమాన, సా అంటే భక్తి, సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. ఆ భక్తి న కామయమాన, అది కామించున్నది కాదు, అది కోరుకునేది కాదు. అది భక్తి కోరుకునేది కాదు. మరి భగవంతుడిని కోరుకోవడం ఉందా అనంటే అది ఈ కోరిక లాంటిది కాదు అని చెప్పడం. నిరోధ రూపత్వాత్, అక్కడ మీకు పరమ ప్రేమ రూప, అమృత స్వరూప పక్కన ఇది చేర్చుకోండి. నిరోధ రూప అంటే భక్తికి మరొక నిర్వచనం ఇచ్చాడు, అది నిరోధ రూప. కామమును మొదలైన చిత్తవృత్తుల్ని నిరోధించున్నది భక్తి, అంతేగాని అది కామించున్నది కాదు. మరి భగవత్ కామన ఒకటి ఉంది కదా, భగవంతుడు కావాలని అనుకోవడం ఉన్నది కదా. అంటే భగవత్ కామన అన్ని కామములను నశింపజేసేది కనుక దాని కామన కింద లెక్కించరు. కనుక మోక్షాన్ని కోరేవాడిది కూడా కోరికే కదండి. అంటే వాడు కోరిక లేని స్థితిని కోరుకుంటున్నాడు కనుక అది కోరిక కాదండి.